అండమాన్ నికోబార్లోని బారెన్ ఐలాండ్లో ఉన్న అగ్నిపర్వతం పూర్తిగా భారత నేవీ ఆధీనంలో ఉంటుంది. అక్కడ ఎలాంటి నివాసాలు ఉండవు. పూర్తి నిషిద్ధ ప్రాంతమైన అగ్నిపర్వతం మీద గతంలో ఐఐటి విద్యార్థులు పరిశోధనలు చేసినా పెద్దగా వివరాలు బయటకు రాలేదు. అయితే కరీంనగర్కు చెందిన గౌతమ్ కృష్ణ డిజాస్టర్ మేనేజ్మెంట్ పీహెచ్డీని అగ్నిపర్వతంపై చేశారు. కరీంనగర్ కోతిరాంపూర్లోని పోచమ్మవాడకు చెందిన గౌతమ్ కృష్ణ తేజ కరీంనగర్లో తన ప్రాథమిక విద్య, డిగ్రీ పూర్తి చేశారు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మాత్రం విభిన్న సబ్జెక్టులను ఎన్నుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పీజీ పూర్తి చేసి పరిశోధన డిగ్రీ కోసం జియో ఇన్ఫార్మాటిక్స్ విభాగంలో జియో డైనమిక్స్ ఆఫ్ బారెన్ ఐలాండ్ వాల్కనిజం ఇన్సైడ్ ఫ్రమ్ జియో స్పెషల్ టెక్నాలజీ అనే అంశంలో రీసెర్చ్ చేశారు. విజయవంతంగా తన పరిశోధన పత్రం సమర్పించి తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. భారత అండమాన్ ప్రభుత్వాల అనుమతులు, నేవీ అనుమతులు తీసుకొని ఈ రీసెర్చ్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మన దీవిలో ఉన్న ఈ అగ్నిపర్వతం కొద్దిపాటి లావాను మాత్రమే గతంలో విరజిమ్ముతూ కనిపించేది. కానీ 2004లో భారత్లో ఏర్పడిన ఓ భూకంపం తర్వాత బారెన్ ఐలాండ్ వాల్కనో యాక్టివేట్ అయింది. తరచూ పెద్ద ఎత్తున లావా వెదజల్లుతూ దట్టమైన పొగలు కక్కుతూ ఉంటుంది. భూకంపం తర్వాత ఈ వాల్కన్ యాక్టివ్ కావడంతో ఆశ్చర్యానికి గురైన గౌతమ్ కృష్ణ భూకంపాలకు అగ్నిపర్వతాలకు మధ్య సంబంధం ఉంటుందని భావించి దాన్ని పరిశోధన కోసం ఎంచుకున్నారు. భూకంపాలు వచ్చినప్పుడు భూమి పొరల్లో జరిగే సర్దుబాట్ల వల్ల సమీపంలోని ఇలాంటి అగ్నిపర్వతాలు పేలుతాయని గుర్తించారు. అంతేకాదు, ఇస్రో సూచనలతో ఆయన మరో అధ్యయనం కూడా చేశారు. సముద్ర తీరంలో ఉన్న అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాటి నుంచి వచ్చే తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల వాతావరణం వేడెక్కి భయంకరమైన వర్షాలు, తుఫాన్లు ఏర్పడతాయన్న అంశంపైన అధ్యయనం చేశారు. అగ్నిపర్వతాలు పేలడం, కొండ చర్యలు పడిపోవడం మొదలైన పలు అంశాలపై గౌతమ్ రాసిన సుమారు 15 వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. 2017 బ్యాచ్ ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. సో ఆ గోల్డ్ మెడలిస్ట్ వచ్చినాక ఏం చేశానంటే డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్కి ఒక స్కీమ్ ఉందండి, ఇన్స్పైర్ ఫెలోషిప్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ వచ్చారో, ఫస్ట్ ర్యాంక్ వచ్చారో డిపార్ట్మెంట్స్ నుంచి, వాళ్ళకి పరిశోధన చేయడానికి, పిహెచ్డీ చేయడానికి ఫెలోషిప్ సపోర్ట్ చేస్తుందండి. ఆ క్రమంలో నేను ఏం చేశానంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్లో జాయిన్ అయ్యాను పిహెచ్డీ కోసమని. అక్కడ డాక్టర్ పికే చెంపతిరాయ్ సార్ అని ఉండేవారు. వాళ్ళు నా ఆలోచన చూసి, అప్పుడైతే వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ చూపేలేదు. అండమాన్కి ఎందుకు, ఇక్కడ హిమాలయాలనే చాలా వరకు ఉంది, అక్కడ అండమాన్కి ఎందుకు అంటే, లేదు సార్ మనం అండమాన్లో చేయాల్సిందే, ఎందుకంటే 2004లో వచ్చిన భూకంపము, అటు సునామీ వచ్చింది కాబట్టి దాని మీద ఎవరు ఫోకస్ చేయలేదు. సో అప్పుడు మనం చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో ఒక టాపిక్ చెప్తే వాళ్ళు నచ్చి ఆ టాపిక్కి మాకు. కరీంనగర్ కోతిరాంపూర్ కు చెందిన రాజయ్య కుమారుడైన గౌతమ్ కృష్ణ తేజకు చిన్నప్పటి నుంచి పరిశోధనలంటే చాలా ఇష్టం. ఈ మేరకు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విపత్తుల నిర్వహణపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత సముద్ర గర్భ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల అంశంపై దృష్టి సారించాలని తండ్రి సలహా ఇచ్చారు. టీచర్ గా పనిచేస్తున్న రాజయ్య కొడుకును అన్ని రకాలుగా ప్రోత్సహించారు. జియో ఇన్ఫర్మేటిక్ విభాగంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకునే వరకు తల్లిదండ్రులు గౌతమ్ కృష్ణ వెన్నంటి ఉన్నారు. ఆయన ముందు నుంచి కూడా ఏదైనా ఛాలెంజ్గా తీసుకుని, చిన్నప్పటి నుంచి అలవాటు, కొత్త ఏదైనా కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి కొత్త ఆలోచనతో భయం ఉండేవాడు. ప్రాథమిక విద్యలను ఇవన్నీ గమనించాము మేము. కాకపోతే డిగ్రీ, క్యాజువల్ ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి కాగానే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి కోణంలోనే తనకు ఉన్నటువంటిది అంటే విపత్తుల నిర్వహణ అనేటువంటి కొత్త కోర్స్ అనేటువంటిది నాకు తెలిసి ఇండియాలో ఉన్నటువంటి కేంద్ర విశ్వవిద్యాలయం ఒకటి పాండిచేరిలో ఉంది. దానికి వెళ్ళమని చెప్పి అందరూ ఇక క్యాజువల్గా నార్మల్గా ఉన్నటువంటి బీటెక్లు కానీ ఇవన్నీ చేస్తుంటుంటారు. ఆ కోర్సులు కాకుండా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంగానే వాటికి సలహా ఇవ్వటంతో దానికే వెళ్తానని పట్టుబట్టి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్షలు పాస్ అవుతున్నాడైపోయి ప్రపంచ వ్యాప్తంగా 1400 వరకు అగ్నిపర్వతాలు ఉన్నా మన దేశంలో మాత్రం కేవలం 1 మాత్రమే ఉండడంతో లోతుగా అధ్యయనం జరగలేదని గమనించిన గౌతమ్ కృష్ణ డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన దాదాపు 5 ఏళ్లుగా పరిశోధనలు సాధించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించారు.